మున్సిపల్ పరిధిలోని ప్రజల సమస్యలపై ప్రశ్నించే గొంతుగా సిపిఎంను గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రం టీటీడీసీ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో సామాన్యుల పక్షాన నిలిచే కమ్యూనిస్టుల అవసరం ఎంతైనా ఉందన్నారు. 15-18 వార్డుల్లో బరిలో ఉన్న తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రశ్నించేవారు లేకపోతే దోచుకునే వారిదే రాజ్యమని విమర్శించారు. పేదల పోరాటాల తర్వాత ద్వారా ఏర్పడిన ఈ వార్డుల అభివృద్ధి సిపిఎంతోనే సాధ్యమన్నారు. సిపిఎం పార్టీ ఈ ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రణజీవి నగరు అనగా 18వ వార్డు, సుందరయ్య నగరు అనగా 15వ వార్డు నుంచి 2 అభ్యర్థులను పోటీకి నిలబెట్టాం. ఈ 2 వార్డులు కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేసి నిర్మాణం చేసినటువంటి వార్డులు. సిపిఎం పార్టీ జాతీయ నాయకుల పేర్లు కలిగినటువంటి వార్డులు ఇవి. అందుకని అక్కడ ఉన్నటువంటి ప్రజానీకము ఈ 2 వార్డుల్లో ఉన్నటువంటి మా అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అలాగే ఆదిలాబాద్ మున్సిపాలిటీలో కమ్యూనిస్టులు ఖచ్చితంగా మున్సిపాలిటీలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రశ్నించేవాడు లేకుంటే, పోరాడేవాడు లేకపోతే దోచుకునేవాడిదే రాజ్యం అయిపోయింది. కాబట్టి ఈ దోచుకునేటోళ్ళని కంట్రోల్ చేయాలంటే ప్రశ్నించేటటువంటి కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులు ఖచ్చితంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఆదిలాబాద్ జిల్లా ప్రజానికానికి, మున్సిపాలిటీ ప్రజానికానికి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అలాగే భారత రాజ్యాంగం, లౌకిక భారత రాజ్యాంగాన్ని రక్షించాలనన్నా, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అనన్నా, ప్రజలు ఈ దేశంలో స్వేచ్ఛగా బతకాలి అనన్నా ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున ప్రజాస్వామ్యం మీద దాడి జరుగుతూ ఉన్నది. ప్రశ్నించే వాళ్ళ గొంతులు నొక్కేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజాస్వామ్య దేశంలో ప్రజల్ని కాపాడుకోవడం కోసం కమ్యూనిస్టు పార్టీ అవసరం. అందుకని ఈ ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో కమ్యూనిస్టులను ఆదరించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం.